సాగుతుందనుకోవచ్చు. సో, ఈ కేసులో ప్రతి కోణాన్ని ఖచ్చితంగా ఏసీబీ ద్వారా ఆస్తులకు సంబంధించినటువంటి మదింపు, వారికి సపోర్టివ్‌గా ఇటు ఐటీ, ఈడీని కూడా చేర్చడం జరిగింది. దీని ద్వారా పూర్తి స్థాయిలో దీనిపైన ఒక అవగాహన కావచ్చు, లేదా మొత్తం మూలాలు కూడా తెలిసే అవకాశం ఉంది. ఇటు తిరుపతి కానీ, చెన్నై కావచ్చు, ఇతర నగరాల్లో ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి, ఈ ఆస్తులకు సంబంధించి టీటీడీకి రాసిచ్చినటువంటి ఆస్తులెంత, అవి కాకుండా అదే సమయంలో ఇంకెవరికైనా రిజిస్ట్రేషన్లు చేశారా, ఓవరాల్‌గా ఈ ఆస్తులను ఎలా కూడబెట్టుకున్నారనేటువంటి కోణంలో కూడా ఈ దర్యాప్తు ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో, ఇవాళ హైకోర్టులో ఈ పరిణామం జరిగితే, మరొక వైపు టీటీడీ పాలక మండలి సమావేశం కూడా జరిగింది. ఎందుకంటే త్వరలోనే వైకుంఠ ఏకాదశి రాబోతుండడం, సో ఇలాంటి అనేక అంశాలు కూడా ప్రస్తుతం అటు కోర్టులో విచారణలు కావచ్చు, రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో టీటీడీ పాలక మండలి ఎలా జరిగింది, దీంట్లో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు ఏంటి, ప్రధానంగా ఏదైతే పరకామణి అంశం సంబంధించి ఏమైనా డిస్కషన్కి వచ్చిందా, ఎందుకంటే కోర్టు కూడా కొన్ని సూచనలు చేసింది. సో మనుషులకు సంబంధించినటువంటి ప్రభావమే కాకుండా సో టెక్నాలజీని కూడా ఉపయోగించి ఈ యొక్క లెక్కింపుకు ఏ రకంగా చేయొచ్చు అనే అంశం పైన కూడా పరిశీలించాలి అని చెప్పడమే కాకుండా, భక్తులకు సంబంధించి లెక్కింపు దశలో భక్తులు స్వతంత్రంగా వచ్చేటువంటి భక్తులను తనిఖీ చేసే విధానం కావచ్చు, లేకపోతే ప్రైవేటు అంటే ప్రధానంగా చెప్పాలంటే ఎవరైతే ఇప్పుడు మఠం నుంచి వచ్చేటువంటి వాళ్ళు లేదా పర్మనెంట్ ఎంప్లాయీస్ కాకుండా జరుగుతుండడం వల్ల కూడా కొంత జవాబుదారీతనం లోపిస్తోందా అనేటువంటి ఒక సందేహాలను కూడా కోర్టు లేవనెత్తింది. ఇలాంటి పరిణామాలపైన కూడా భవిష్యత్తులో కొన్ని మార్పులు ఖచ్చితంగా పరకామణి లెక్కింపులో కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో జితేంద్ర, ఏంటి ఇవాళ జరిగినటువంటి బోర్డు మీటింగ్లో పరకామణికి సంబంధించినటువంటి అంశం పైన కానీ ఏమైనా డిస్కషన్ వచ్చిందా? సార్, ఇప్పటికే పరకామణి కేసుకు సంబంధించి హైకోర్టులో నడుస్తుండడంతో దీనిపై ప్రభుత్వానికి కూడా టీటీడీ పాలక మండలి గత నెలలో జరిగినటువంటి అత్యవసర సమావేశంలో ఈ పరకామణి కేసుకు సంబంధించి కూడా చర్చించి ఆ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగే విధంగా కూడా ఇప్పటికే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపింది. దీంట్లో దోషులను కూడా తేల్చాలని చెప్పి కూడా ఇప్పటికే టీటీడీ పాలక మండలి కూడా తీర్మానం చేసింది. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి రాబో రోజుల్లో పరకామణిలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా సూచనలు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే టీటీడీ పాలక మండలి కొన్ని ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసి ఇటు దర్యాప్తు అధికారులతో పాటు అటు ప్రభుత్వానికి కూడా పంపినటువంటి పరిస్థితి. మరోవైపు నేడు పరకామణి కేసుకు సంబంధించి హైకోర్టులో జరిగినటువంటి వాదనలపై కూడా పాలక మండలిలో చర్చకు వచ్చినట్టు కూడా సమాచారం ఉంది. ఇప్పటికి హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ పైన కూడా పాలక మండలి చర్చించినటువంటి పరిస్థితుంది. అయితే ఇప్పటికే టీటీడీ గత 10 ఏళ్ల క్రితమే పరకామణి సేవ పేరుతో పరకామణిలో ఎవరైనా బయట భక్తులు ఎవరైనా ఆసక్తి చూపే వాళ్ళు కూడా పరకామణి లెక్కింపులో కూడా భాగస్వామ్యం చేస్తా ఉంది. గతంలో పరకామణిలో లెక్కింపుకు వచ్చేందుకు టీటీడీ ఉద్యోగులు సముఖత చూపకపోవడంతో అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కూడా టీటీడీ బ్యాంకుల ద్వారా కూడా పరకామణి లెక్కింపుకి తరలించేటటువంటి పరిస్థితి ఉంది. అయితే పరకామణి సేవ పేరిట టీటీడీ భక్తులను కూడా పరకామణి లెక్కింపులో భాగస్వామ్యం చేసింది. అప్పటి నుంచి కూడా పరకామణిలో లెక్కింపు ప్రక్రియ కూడా వేగవంతమైంది. ఏ రోజు కానుకలను కూడా ఆ రోజే లెక్కింపు చేసే విధంగా కూడా టీటీడీ ఇప్పటికే చర్యలు తీసుకుంది. టీటీడీ ఉద్యోగులతో పాటు వివిధ హోదాల్లో రిటైర్ అయినటువంటి ఉద్యోగులు కావచ్చు, అలాగే వయసు పైబడిన కొంతమంది ఎవరైతే ఆసక్తి చూపుతారో వాళ్ళందరూ కూడా పరకామణి సేవలో భాగంగా టీటీడీ వినియోగిస్తున్నటువంటి పరిస్థితి. వారందరూ కూడా తిరుమల పరకామణిలోకి వచ్చి స్వామివారి కానుకలు లెక్కింపులు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా లెక్కింపుకి వెళ్లే సమయంతో పాటు బయటకు వచ్చే సమయంలో కూడా వాళ్ళంతా కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కూడా బయటకు పంపించేటటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా మరో పక్క ఈ రోజు జరిగినటువంటి వాదనలపైన కూడా చర్చించి ఇప్పటికే పరకామణి సేవ పేరిట బయట వాళ్ళు భాగస్వామ్యం చేసినప్పటికీ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి కొన్ని డైరెక్షన్స్ పట్ల కూడా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా భద్రతా విభాగం ఎలాంటి టెక్నాలజీ అనేక విభాగాల్లో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాంకేతికతను కూడా వినియోగించుకునే అవకాశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలనేది ఇవాళ హైకోర్టు చేసినటువంటి సూచనగా మనకు కనిపిస్తుంది. సో అలాంటి మార్పులు కూడా ఏమైనా చోటు చేసుకునే అవకాశాలు ఏమన్నా భవిష్యత్తులో ఉన్నాయంటారా? ఖచ్చితంగా సార్, ఇప్పటికే టీటీడీ ఏ టెక్నాలజీని వినియోగిస్తా ఉంది. క్యూ లైన్ నిర్వహణతో పాటు తిరుమలకు వచ్చేటటువంటి భక్తుల కదలికలను
అలాగే ఎక్కడైనా భక్తుల రద్దీ పెరిగినప్పుడు అక్కడ భక్తుల రద్దీ తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలన్నిటిపైన కూడా ఇప్పటికే టీటీడీ ఏఐ టెక్నాలజీ వినియోగిస్తా ఉంది. గత బ్రహ్మోత్సవాల సమయంలో సీఎం చంద్రబాబు వచ్చినప్పుడు ఏఐ టెక్నాలజీకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఇప్పటికే కొంత సాంకేతిక ఉపయోగించుకోవడం టీటీడీ క్యూ లైన్లు అలాగే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్మెంట్ లో ఉన్నటువంటి భక్తుల లెక్కింపు ప్రక్రియని ఇలా 1 by 1 గా ముందు ఏ టెక్నాలజీ వినియోగంతో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబో రోజుల్లో ఇప్పుడు ఏదైతే హైకోర్టు సూచన చేసిందో ఏ టెక్నాలజీని వినియోగించి ఆ లెక్కింపు ప్రక్రియ సమయంలో టేబుల్లు వేయడము అలాగే కొన్ని సాంకేతికతను ఉపయోగించుకొని కూడా ఈ లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా భక్తుల మనోభావాలను కాపాడుతూ టీటీడీ ఆగమ సలహా మండలి సూచనల మేరకు అక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా లెక్కింపు ప్రక్రియను సవ్యంగా జరిగేలాగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే తిరుమలలో కొన్ని ప్రాంతాల్లో టీటీడీ ఏ టెక్నాలజీని వినియోగిస్తున్న నేపథ్యంలో రాబో రోజుల్లో ఏదైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారి సలహాలు సూచనల మేరకు పరకామంలో ఏ టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగించిన దానిపైన కూడా వాళ్ళు కసరత్తు చేసి దాని ప్రకారం వాళ్ళు ఇచ్చే నివేదిక ప్రకారం రాబో రోజుల్లో కూడా పరకామంలో ఏ టెక్నాలజీని వినియోగించేందుకు కూడా టీటీడీ ఖచ్చితంగా చర్యలు తీసుకునేటటువంటి అవకాశం కనపడుతోంది. ఇప్పటికే ఏ టెక్నాలజీ వినియోగంపై టీటీడీ ఈఓతో పాటు అదనపు ఈఓ కూడా పూర్తి స్థాయిలో కూడా సమావేశాలు నిర్వహించి ఇప్పటికే పలు రంగాల సంబంధించినటువంటి వారి సూచనలు కూడా తీసుకొని ఏ టెక్నాలజీ పూర్తి స్థాయిలో వినియోగంపై కూడా